హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పపాయ ఫేషియల్ కిట్ గురించి రివ్యూ ఇస్తున్నాను. నేను ఆల్రెడీ 5 ఫేషియల్ కిట్స్ అనేవి తీసుకున్నానని చెప్పాను కదండి. వాటిల్లో సెకండ్ వచ్చేసి పపాయ ఫేషియల్ కిట్. మనకి పపాయ ఫేషియల్ కిట్ గురించి బెనిఫిట్స్ చూద్దామండి. ముందుగా ఈ పపాయ ఫేషియల్ కిట్ మెయిన్గా మనకి పిగ్మెంటేషన్ని చక్కగా రిమూవ్ చేస్తుంది. స్కిన్ని ట్యాన్ నుంచి రిమూవ్ చేసి స్కిన్ని ఫెయిర్నెస్గా చేయడానికి పపాయ ఫేషియల్ కిట్ యూజ్ అవుతుందండి. మనకి ఇవి 5 ఫేషియల్ కిట్స్ కూడా ఫస్ట్ది నేను రివ్యూ ఇచ్చానండి. ఇది సెకండ్ వచ్చేసి పపాయ. దీనిలో మనకి 16 గ్రామ్స్ అనేవి వెయిట్ ఉంటుందండి. మొత్తం కూడా మనకి ఫస్ట్ దానికి మళ్ళీ 6 అనేవి ఉన్నాయి క్రీమ్స్ మొత్తం కూడా. ఇవి క్రీమ్స్ ఒక్కొక్కటి వచ్చేసేసి మనకి 10 గ్రామ్స్ అనే క్వాంటిటీ అయితే ఉంటుంది. మొత్తం కూడా 60 గ్రామ్స్ క్వాంటిటీ అయితే ఉందండి. అయితే మనకి ఈ విధంగా ప్యాకింగ్ అయితే ఈ విధంగా ఇచ్చారు. మొత్తం కూడా 6 ఉంటాయి ప్యాక్లో. మనకి బ్యాక్ సైడ్ మొత్తం డీటెయిల్స్ అనేవి ఇచ్చారండి. ఈ బాక్స్ మాత్రం ఉంచి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎన్ని మినిట్స్ ఉంచుకోవాలి, బెనిఫిట్ ఏంటి, ఒక్కొక్క క్రీమ్కి ఎలాంటి బెనిఫిట్ అయితే ఉంటుంది, మొత్తం కూడా మనకి బ్యాక్ సైడ్న డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఈ డీటెయిల్స్ని చూసుకొని మనం ఈజీగా ఇంట్లోనే ఫేషియల్ అనేది చేసుకోవచ్చండి. కాబట్టి ప్యాక్ అనేది చక్కగా ఈజీగా మనం ఫేస్కి, హ్యాండ్స్కి, నెక్కి అప్లై చేసుకోవచ్చు. ఇవి 6 మొత్తం కూడా క్రీమ్స్ అండి. క్లెన్జర్ ఇచ్చారు, స్క్రబ్ ఇచ్చారు, అండ్ జెల్ ఇచ్చారు, క్రీమ్ ఇచ్చారు, అండ్ మాస్క్, సీరం కూడా ఇచ్చారు. ఇవి మొత్తం క్వాంటిటీ వచ్చేసి 10 గ్రామ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏ విధంగా ప్యాక్ కట్ చేసి మనము ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, అండ్ హ్యాండ్స్ అండ్ నెక్కి ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, ఎన్ని మినిట్స్ ఉంచుకోవచ్చు, మొత్తం బెనిఫిట్ ఏంటో కూడా మనం తెలుసుకుందామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ప్యాకింగ్ వచ్చిన తర్వాత మొత్తం కూడా 6 ఉంటాయి కదా క్రీమ్స్ అన్నీ కూడా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోబోయే ముందైతే కనుక ఫేస్ అండ్ హ్యాండ్స్ నెక్ని వాటర్తో క్లీన్ చేసుకోండి. మెయిన్గా ఇది అప్లై చేసుకున్న తర్వాత మనకి స్కిన్ మీద ఉన్న ట్యాన్ అయితే చక్కగా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. పిగ్మెంటేషన్కి అండ్ ఫేస్ గ్లోయింగ్కి, స్కిన్ ఫెయిర్నెస్గా కనిపించడానికి మనకి వీటి అన్నిటికి కూడా మనకు ఒక 2 డేస్ అనేది టైం పడుతుంది. ఏ ఫేషియల్ కిట్కైనా కానీ మనము అప్లై చేసిన ఫస్ట్ డే అప్లై చేస్తే నెక్స్ట్ డేకి లేదా ఇంకో నెక్స్ట్ డేకి మరుసటి రోజుకి మనకి స్కిన్ డిఫరెంట్ అనేది కనిపిస్తుందండి. కొంతమందికి అయితే కనుక నెక్స్ట్ డేనే మనకి ఫేస్ మొత్తం కూడా చేంజ్ కనిపిస్తూ ఉంటుంది. ఫెయిర్నెస్ కానీ ట్యాన్ రిమూవ్ అయిపోయి స్కిన్ వైట్నింగ్గా కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. ముందుగా ఫస్ట్ది వచ్చేసేసి క్లెన్జర్ అండి. కొంచెం క్వాంటిటీలో తీసుకోండి. నేను హ్యాండ్ మీద అప్లై చేస్తున్నాను. హ్యాండ్స్కైనా అప్లై చేసుకోవచ్చు అండి. హ్యాండ్ బాగా ట్యాన్ అయిపోతున్నా కానీ, స్కిన్ బాగా ట్యాన్ అయిపోయి బ్లాక్గా కనిపిస్తున్న హ్యాండ్స్ అయినా, ఫీట్ అయినా, ఫేస్ అయినా, నెక్ అయినా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. ముందుగా క్రీమ్ తీసుకొని స్లోగా 3 or 4 మినిట్స్ మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకున్న తర్వాత ఏదన్నా కాటన్ క్లాత్తో కానీ, కాటన్ ప్యాడ్తో కానీ రిమూవ్ చేసుకోండి. ఒక 3 or 4 మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత నేను స్క్రబ్ తీసుకుంటున్నాను. స్క్రబ్ కూడా అంతేనండి, కొంచెం క్వాంటిటీలో తీసుకోండి. మనకి స్క్రబ్ గట్టిగా మసాజ్ చేయకండి ఫేస్ మీద. ఒక 4 or 5 మినిట్స్ ఎందుకంటే చిన్న మనకి ఇసుకకు మళ్ళీ చిన్నవి వస్తూ ఉంటాయి. ఫేస్ గట్టిగా స్క్రబ్ చేశారంటే కనుక స్కిన్ పెయిన్గా ఉంటుంది. ఫేస్ మీద అప్లై చేసుకునేటప్పుడు కానీ, హ్యాండ్స్ మీద కానీ, నెక్ మీద కానీ మనకి షుగర్ టైప్లో కొన్ని చిన్నవి ఉంటాయి. కాబట్టి అవి చూస్తున్నారు కదా హ్యాండ్ మీద, కాబట్టి స్లోగా మసాజ్ చేసుకోండి. స్లోగా మసాజ్ చేసుకుంటూ ఒక 4-5 మినిట్స్ ఉంచిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత మన మెయిన్గా స్కిన్ మీద ఉన్న ట్యాన్ని చక్కగా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. ఒక బౌల్ తీసుకొని ఫేస్ మొత్తం కూడా ట్యాప్ దగ్గర కానీ లేదా ఇలాంటి బౌల్ దగ్గర కానీ తీసుకొని వాటర్తో క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకోవటం వల్ల మెయిన్గా ఈ స్క్రబ్ వల్ల స్కిన్ మీద ఉన్న ట్యాన్ అంతా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. నార్మల్ వాటరే తీసుకోండి, మసాజ్ చేసుకోండి. ముందు ప్యాక్ అప్లై చేసుకునేటప్పుడే మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకున్న తర్వాత వాటర్తో రిమూవ్ చేసుకోండి. ఈ విధంగా ఒక క్రీమ్ మొత్తం కూడా రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసేసి థర్డ్ది
జెల్ అండి. జెల్ కూడా ఇవి మొత్తం ప్యాకెట్స్ మొత్తం కూడా 10 గ్రామ్స్లోనే ఉంటుంది. మీకు 2 టైమ్స్కి అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు. దీని వ్యాలిడిటీ కూడా ఎక్స్పైరీ డేట్ కూడా ఇచ్చారండి. మనకి 2027 వరకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మనం 2 టైమ్స్ 3 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఫేస్ వర్క్ అయితే కనుక 3 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. నెక్ అండ్ హ్యాండ్స్కి అప్లై చేసుకోవాలంటే కనుక 2 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు అండి. తర్వాత జెల్ కూడా అప్లై చేసుకోండి. నార్మల్గానే అప్లై చేసుకున్న తర్వాత ఓన్లీ ఒక 4 or 5 మినిట్స్ స్లోగా మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకున్న తర్వాత 8 and 10 మినిట్స్కు స్కిన్కి బాగా అబ్జర్వ్ చేసుకునేంత వరకు అట్లానే ఉంచండి. మనకి స్కిన్కి అబ్జర్వ్ చేసుకునేటప్పుడు స్వెట్ అల్లే వస్తుందండి. అప్పటి వరకు అట్లానే ఉంచండి 8 or 10 మినిట్స్ ఉంచిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోండి. ఆయిలీ స్కిన్ వాళ్ళు అయితే కనుక ఒక 10 మినిట్స్ 12 మినిట్స్ అట్లా ఉంచండి. నార్మల్ స్కిన్ వాళ్ళు అయితే కనుక ఒక 8 మినిట్స్ అండ్ 6 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఈ జెల్ని ఈ విధంగా వాటర్తో క్లీన్ చేసుకోండి. తర్వాత మెయిన్గా స్కిన్ మీద ఉన్న ఆయిల్నెస్ని ఈజీగా రిమూవ్ చేస్తుందండి. స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ రిమూవ్ చేసి ట్యాన్ రిమూవ్ చేస్తుంది. తర్వాత దీనిలోనికి నెక్స్ట్ వచ్చేసి 4th అండి. ఇది కూడా మనకి క్వాంటిటీ 10 గ్రామ్స్ అయితే ఉంటుంది. క్రీమ్ అండి. మనం ఫేస్కి నార్మల్గానే అప్లై చేసుకొని చిన్న చిన్న డాట్స్ అల్లే పెట్టుకొని అప్లై చేసుకొని స్లోగా మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకున్న తర్వాత 10 or 15 మినిట్స్ ఉంచండి. 10 or 15 మినిట్స్ ఉంచిన తర్వాత మనకి స్కిన్ మీద బాగా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత నార్మల్గా వాటర్తో క్లీన్ చేసుకోవటమేనండి. ముందుగానే మనము ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకునేటప్పుడు ఏవైనా కానీ ఒకసారి ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి. ఎందుకంటే మనకి మంటగా ఉన్నా లేదా ఇచ్చింగ్గా ఉన్నా కానీ స్టాప్ చేసేసేయండి. కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొని ఒకసారి చూసిన తర్వాతే ఈ ప్యాక్ మొత్తాన్ని కూడా ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత ఈ ప్యాక్స్ అనేది యూజ్ చేసుకోండి. చూసారుగా మనకి ట్యాన్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. తర్వాత దీనిలోకి వచ్చేసి మాస్క్ అప్లై చేసుకోండి. ఇది స్కిన్ టైటనింగ్ అండి. స్కిన్ మీద వ్రింకిల్స్ ఉన్నా ముడతలు ఉన్నా కానీ స్కిన్ బాగా లూజ్ అయిపోతున్నా కానీ ఫేస్ మీద కానీ ఐ కింద కానీ చీక్స్ కానీ ఇలా అవుతున్నా కానీ స్కిన్ టైటనింగ్ కోసం ఇచ్చారు ఈ మాస్క్ అయితే. ఇది కూడా 10 గ్రామ్స్ అయితే ఉంటుందండి. దీన్ని కూడా అదే విధంగానే క్రీమ్ కొంచెం క్వాంటిటీలో తీసుకొని అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత కొంచెం డ్రై అవనివ్వండి. ఇన్ని మినిట్స్ అని అయితే కనుక ఉంచాల్సిన అవసరం లేదు. కొంచెం డ్రై అయిపోగానే మనము ఈ మాస్క్ని అనేది చక్కగా రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవ్ చేసుకొని మనకి డ్రై అవుతుంది అన్న అప్పుడే మనము వాటర్తో క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఉంచుకుంటే ఒక 10 or 5 మినిట్స్ అయితే ఉంచుకోండి. లేదు డ్రై అవ్వగానే మాత్రం వాటర్లో వెంటనే క్లీన్ చేసేసుకోండి. ఇది స్కిన్ టైటనింగ్ కోసము నార్మల్ వాటరే తీసుకోండి. డ్రై వాటర్ అయితే కనుక వద్దండి. నార్మల్ వాటర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ విధంగా రిమూవ్ చేసుకోండి. తర్వాత మనకి వచ్చేసేసి రాయల్ టచింగ్స్ క్రీమ్ అయితే ఇచ్చారు. క్రీమ్ అయితే చాలా బాగుంది. ఈ విధంగా మనకి వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత మనకి వెంటనే స్కిన్ అనేది రిజల్ట్ అనేది తెలుస్తుందండి. ఇక మొత్తం మనకి 5 అయిపోయినాయి కదా. లాస్ట్లో వచ్చేసేసి మనకి రాయల్ టచ్ సీరం అయితే ఇచ్చారు. ఈ సీరంని మామూలుగా ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత మొత్తం వదిలేసేసేయండి. స్కిన్కి ఇంకేం అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇవి ఫేషియల్ కిట్ నైట్ కానీ మార్నింగ్ కానీ అప్లై చేశారంటే సోప్స్ అనేవి యూజ్ చేసుకోబాకండి. ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ సోప్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఫేస్ వాష్లు కానీ యూజ్ చేసుకోవచ్చు. మీకు రిజల్ట్ అయితే కనుక కొంతమంది స్కిన్ టైప్ వాళ్ళకైతే కనుక నెక్స్ట్ డే మార్నింగ్కే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది.